గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫైండ్ ద యూనిట్ ప్లేస్ డిజిట్. అంటే ఏంటిదంటే ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్కి మనం పవర్ ఇస్తారు కదా. ఇప్పుడు సపోజ్గా 5² ఇచ్చింది. ఆ 5² ఇచ్చినప్పుడు ఆ వచ్చిన ఆ వాల్యూకి యూనిట్ ప్లేస్ నెంబర్ ఏంటిది అనేది ఫైండ్ చేయడమే ఈరోజు టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు జీరో పవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్గా మనం 0 పవర్ 1, 0 పవర్ 1 జీరోనే అవుతుంది. జీరోని 2 టైమ్స్ మల్టిప్లై చేసినా జీరోనే వస్తుంది. జీరోని 3 టైమ్స్ మల్టిప్లై చేసినా జీరోనే వస్తుంది. అంటే 0 × జీరోనే వస్తుంది. జీరోని 3 టైమ్స్ మల్టిప్లై చేసినా జీరోనే వస్తుంది. నెక్స్ట్ 1 పవర్. ఇప్పుడు మనం 1 పవర్ తీసుకుంటే 1 పవర్ 1 వస్తుంది. 1ని 3 టైమ్స్ చేస్తే 1 వస్తుంది. 1ని 4 టైమ్స్ చేసినా కూడా 1 వస్తుంది. నెక్స్ట్ 5 కూడా చూడండి. 5 కూడా 5ని 1 టైం చేసినా 5 వస్తుంది. 5ని స్క్వేర్ చేసినా లాస్ట్ డిజిట్ అనేది 5 వస్తుంది అని నేను చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే 5 6 0 1 5 6 ఈ 4 డిజిట్స్కి మీరు స్క్వేర్స్ చేసినప్పుడు మీకు లాస్ట్ యూనిట్ ప్లేస్ అనేది అదే వస్తుంది. జీరోకి లాస్ట్ యూనిట్ ప్లేస్ జీరోనే వస్తుంది పవర్ చేసినప్పుడు. 1కి 1 వస్తుంది. లాస్ట్ డిజిట్ 5 ఉంటే దాని యూనిట్ ప్లేస్ది కూడా 5 వస్తుంది. ఇప్పుడు 6 ఉంది ఫర్ సపోజ్గా. 6 ఉంది చూడండి. ఇప్పుడు నేను 6 పవర్ స్క్వేర్ చేస్తే నాకు లాస్ట్ 36 వచ్చింది. లాస్ట్ యూనిట్ డిజిట్ ఇప్పుడు మన ఇందులో అడిగేది ఏంది? యూనిట్ డిజిట్ని ఫైండ్ చేయమంటుండు. సో 6ని 2 టైమ్స్ చేస్తే 36 వచ్చింది. లాస్ట్ డిజిట్ 6 ఇక్కడ 6 చూడండి, అన్ని 6లే. 6ని 6 టైమ్స్ మల్టిపుల్ చేస్తే మనకు వచ్చింది 46,656. ఇదంతా అడగట్లేదు మనని, ఓన్లీ యూనిట్ ప్లేస్ డిజిట్ మాత్రమే అడుగుతున్నాడు. సో 6 పవర్ 6కి మీ ఎంత పవర్ వేసినా యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 5కి ఎంత పవర్ వేసినా యూనిట్ డిజిట్ 5 వస్తుంది. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక్కొక్కటి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్, 100 పవర్ 30 ఎంత అవుతుంది? 100 పవర్ 30 ఎంత అవుతుంది అంటే ఇప్పుడు మనకు లాస్ట్ డిజిట్ ఏంటిది, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. లాస్ట్ డిజిట్ 0 వచ్చిందంటే దానికి ఎంత పవర్ చేసినా మనకు లాస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఏమొస్తుంది? జీరోనే వస్తుంది. జీరోని 130 పవర్స్ వేస్తే ఎంత వస్తుంది? 3000 వస్తుంది. మనల్ని కనుక్కోమని చెప్పింది ఏంటిది? యూనిట్ ప్లేస్ డిజిట్ని కనుక్కోవాలి. యూనిట్ ప్లేస్ డిజిట్ ఏంటి? జీరోని. 100కి మీరు ఎంత లాస్ట్కి 0 వచ్చిందంటే దానికి ఎంత పవర్ వేసినా మనకి జీరోనే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. 100 పవర్ 55. 100 పవర్ 55 ఎంత అవుతుంది? ఇక్కడ ఇది చూడంగానే మీకు అర్థం కావాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 ఉందంటే దీనికి ఎంత పవర్ వేసినా మనకు యూనిట్ ప్లేస్ డిజిట్ ఆన్సర్ ఏంటిది? జీరోనే వస్తుంది. ఆన్సర్ జీరోని 5500 వస్తుంది. సో లాస్ట్ డిజిట్ 0. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? 1 పవర్ది ఎగ్జాంపుల్ చెప్తాం. 1 పవర్ది ఓకే. 121 పవర్ 32. ఇది ఎంత అవుతుంది? ఇక్కడ 1 ఉంది కదా, 121ని 32 టైమ్స్ చేస్తే మనకు ఎంత వస్తుంది? వాల్యూ అడగట్లేదు, యూనిట్ ప్లేస్ని మాత్రమే అడుగుతుంది. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ 1 వచ్చిందంటే నువ్వు ఎంత పవర్లు వేసుకున్నా నీకు వచ్చేది యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది. అవర్ ఆన్సర్ ఈస్ 1. ఇంకొక సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 121 స్క్వేర్. 121 స్క్వేర్ది ఆన్సర్ యూనిట్ ప్లేస్ డిజిట్ ఏం నెంబర్ వస్తుంది? 1 వస్తుంది. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు 5 పవర్ది చూద్దాం. 5 పవర్ది 5 పవర్ 4 అంటే 5 × 5 × 5 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. ఎంత వచ్చింది? 625. 5 ఈజ్ అవర్ ఆన్సర్. నీకు లాస్ట్ నెంబర్ 5 వచ్చింది అనుకోండి, అప్పుడు యూనిట్ ప్లేస్ డిజిట్ కూడా 5 వస్తుంది. 6 4 3 2 5 ఇలా వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్ డిజిట్ 5 అంటే దాని అర్థం ఏంది? దాని పవర్ నేను 30 చేయాలి. సో నీకు యూనిట్ ప్లేస్ డిజిట్ ఆన్సర్ ఏమొస్తుంది? 5 వస్తుంది. నీకు 5 వస్తే అది కూడా 5 వస్తుంది. సేమ్ 6 కూడా అంతే. 6 పవర్ 6 చేస్తే ఎంత వస్తుంది మనకు? 4 6 6 5 6. యూనిట్ ప్లేస్ డిజిట్ని ఫైండ్ చేయమంటున్నాను. ఆన్సర్ ఏంటి? 6. నీకు లాస్ట్ డిజిట్ 6 వస్తే నీకు యూనిట్ ప్లేస్ డిజిట్ వచ్చేది కూడా 6. 6ని నువ్వు ఎన్ని పవర్స్ వేసినా నీకు లాస్ట్కి 6 వస్తుంది. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. నేను నెక్స్ట్ ఇంకా 4 and 9 చెప్తా.
ఇప్పుడు 4 పవర్ అండ్ 9 పవర్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చూడండి, 4 పవర్ 1 4 వస్తుంది. 4 ని స్క్వేర్ చేస్తే 16 వచ్చింది. 4 క్యూబ్ చేస్తే 64. 4 ని 4 టైమ్స్ పవర్ చేస్తే 256. 4 ని 5 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 4 ని 5 టైమ్స్ అంటే ఏంటిదంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇంటూ 4 ఇలా చేస్తే ఎంత వచ్చింది నాకు? 1024. నేను ఇదే చెప్తున్నాను. 4 ని 5 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే 104. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 4 వచ్చింది. 4 స్క్వేర్ 16 వచ్చింది. చూడండి, 4 6 4 6 4 6 4 6 అనేది రిపీట్ అవుతూనే ఉంది 4 పవర్ లా. మనల్ని క్వశ్చన్ లో ఇప్పుడు ఫర్ సపోజ్ గా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. 4 పవర్ది మనల్ని 44 పవర్ 5 ఎంత? పవర్ 5 ఎంత అని వాడు అడగడు. వాడు ఏం అడుగుతాడు? ఫైండ్ యూనిట్ ప్లేస్ డిజిట్. యూనిట్ ప్లేస్ డిజిట్ అంటే మనల్ని లాస్ట్ డిజిట్ ఏంటిది అని అడుగుతాడు. లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది? 4 6 4 6 4 6 వస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆడ్ 4 పవర్ 1 అనేది ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు 4 వస్తుంది. ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు 6. చూడండి, ఆడ్ కి 4 వస్తుంది లాస్ట్ యూనిట్ డిజిట్. ఈవెన్ కి 6 వస్తుంది. ఆడ్ కి 4 వస్తుంది. ఈవెన్ కి 6 వస్తుంది. సేమ్ ఇక్కడ ఆడ్ కి 4, ఈవెన్ కి 6. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ 44 పవర్ 5 అంటే 44 పవర్ 5 అంటే నార్మల్ గా అయితే మనం ఇలా చేస్తాం. ఏదో ఇది సింపుల్ ఉంది కాబట్టి 44 ఇంటూ 44 చేస్తాం. అదే ఫర్ సపోజ్ గా ఈ 44 ఇంటూ 44 పవర్ ఎంత అంటే చేయగలుగుతామా? చేయలేం కదా, మనకు అంత టైం ఉండదు ఎగ్జామ్ లో. సో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ చూడాలి. లాస్ట్ డిజిట్ ఏముంది? 4 ఉంది. 4 అంటే అది 4 పవర్. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 4 పవర్ ని ఒకసారి గమనించండి. 4 పవర్ అనేది ఈ 5 అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఇప్పుడు ఈ పవర్ 5 అనేది ఏంటిది? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ కాబట్టి మనకి ఏమొస్తుంది? 4 వస్తుంది. అవర్ ఆన్సర్ ఈస్ 4. 44 పవర్ 5 ఆన్సర్ ఏంటిది? 4. మీరు ఒకసారి క్యాల్సిలో కొట్టండి. క్యాల్సిలో కొడితే నాకు ఎంత వచ్చిందంటే 16 49 16 224. మనని సోదంతా అడగట్లేదు, జస్ట్ ఒక యూనిట్ పవర్ లో లాస్ట్ డిజిట్ చూడాలి. దాని పవర్ లో లాస్ట్ డిజిట్ ఆడ్ వచ్చిందా ఈవెన్ వచ్చిందా? ఒకవేళ ఆడ్ వస్తే 4 వస్తుంది, ఈవెన్ వస్తే 6 వస్తుంది. ఇలా మనం 4 పవర్ వచ్చినప్పుడు చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ 9 స్క్వేర్ అంటే 9 స్క్వేర్ అంటే ఎంత? 9 ఇంటూ 9 చేస్తే 81 వచ్చింది. 9 ని 3 టైమ్స్ చేస్తే మనకు 729 వచ్చింది. ఇక్కడ ఒకటి గమనించండి, 1 అంటే ఏంటిది? ఆడ్ నెంబర్ కదా. ఆడ్ నెంబర్ కి 9 వచ్చింది, ఈవెన్ నెంబర్ కి 1 వచ్చింది. ఆడ్ నెంబర్ కి 9, ఈవెన్ నెంబర్ కి 1. చూడండి, 9 1 9 1 9 1 9 అంటే అది రిపీట్ అవుతూనే ఉంది. మనకు కావాల్సింది యూనిట్ ప్లేస్ డిజిట్ మాత్రమే. సో పవర్ లో లాస్ట్ డిజిట్ ఆడ్ వచ్చిందంటే 9 వస్తుంది. పవర్ లో లాస్ట్ డిజిట్ ఈవెన్ వచ్చిందంటే 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎంత అవుతుంది? 19 స్క్వేర్ అంటే మనం ఈజీగా 19 ఇంటూ 19 చేసుకుంటాం. ఎంత వచ్చింది? 361 వచ్చింది. మనం క్వశ్చన్ లో అడిగేది యూనిట్ ప్లేస్ డిజిట్. సో ఇక్కడ ఈవెన్ వచ్చింది కాబట్టి 1 వచ్చింది. ఇక్కడ ఉంది కూడా అంతే, ఈవెన్ వచ్చింది కాబట్టి 1 వచ్చింది. మనం ఏం క్యాలిక్యులేషన్ చేయకుండా సింపుల్ గా లాస్ట్ డిజిట్ 9 వస్తే అది ఆడ్ ఉంటే ఒక నెంబర్ వస్తుంది, ఈవెన్ ఉంటే ఒక నెంబర్ వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు నెక్స్ట్ 29 పవర్ క్యూబ్ ఎంత అవుతుంది? ఇక్కడ లాస్ట్ డిజిట్ 9 వచ్చింది. పవర్ చూడండి, పవర్ అనేది ఆడ్ నెంబర్ లో ఉంది. ఆడ్ నెంబర్ అంటే 9. ఆన్సర్ ఈస్ 9. ఒకసారి క్యాల్సిలో కొట్టండి. 29 క్యూబ్ ఎంత అవుతుంది? నేను క్యాల్సిలో కొడతాను. 29 క్యూబ్ ఎంత వచ్చిందంటే నాకు 24,389. చూడండి, లాస్ట్ డిజిట్ 9. మనకు కావాల్సింది 9 కదా, అది ఒకటి ఉంటే సరిపోతుంది, మిగతాదంతా అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం 2 పవర్ చూద్దాం. ఇప్పుడు 2 పవర్ 1 2 అవుతుంది. 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 పవర్ 4 16, 2 పవర్ 5 32, 2 పవర్ 6 64, 2 పవర్ 7 120. ఇప్పుడు ఇందులో ఏంటిదంటే ఒకసారి మీరు సైకిల్స్ చూడండి. 2 4 8 6 మళ్ళీ 2 4 8 6 అంటే సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఇది ఎలా చేయాలి అంటే ఫర్ ఇప్పుడు 42 పవర్ 42 ఎంత అవుతుందంటే ఇప్పుడు మనం ఈ 42ని 42 టైమ్స్ వేయలేం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు రీసైకిల్ నేను ఫస్ట్ చెప్పాను కదా 2 4 8 6 అనేది రిపీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పవర్ 42 ఉంది కదా, ఈ పవర్ 42ని 4 తోటి మనం డివిజిబుల్ చేయాలి.
4తోని డివిజిబుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 4 టైమ్స్ 40 వస్తుంది, పవర్ 2 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? మనకు పవర్ అనేది 2 వచ్చేసింది కదా, 42 42 స్క్వేర్ ఎంత వస్తుంది? మనకి 42 స్క్వేర్ ఎంత వస్తుందని అడగట్లేదు, 1764 వస్తుంది. ఓన్లీ లాస్ట్ యూనిట్ డిజిట్ కావాలి. లాస్ట్ యూనిట్ డిజిట్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి 3ది చూద్దాం. 3 దానిలో కూడా చూడండి, 3971, మళ్ళీ 3971. అంటే ఈ 3971 అనేది సైకిల్ రిపీట్ అవుతూనే ఉన్నది. ఓకేనా? మీరు మంచిగా గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 పవర్ 30 తీసుకుంటున్నా. ఇది ఎంత అవుతుంది అంటే సేమ్ ఈ పవర్ ఉంది కదా, ఈ పవర్ని 30ని 4తోని డివిజిబుల్ చేయాలి. అప్పుడు ఇది 430, 4 7s 28 అవుతుంది. అప్పుడు ఎన్ని మిగులుతాయి? 2 మిగులుతాయి. అంటే ఏంటిది? ఇది మనకు పవర్ 2 వచ్చింది. అప్పుడు 3 పవర్ 2 ఎంత అవుతుంది? 3 × 3 9. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 7 పవర్ చూడండి, 7 పవర్ 1 7, 7 స్క్వేర్ 49, 7 క్యూబ్ 343. సేమ్ చూడండి, 7931, మళ్ళీ 7931, 7931, 7931. అంటే ఇక్కడ సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఎన్ని? 7 పవర్ 26. ఇది ఎంత వస్తుంది అంటే ఫస్ట్ ఏం చేయాలి? పవర్ 26ని 4తోని డివిజిబుల్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? మనకు 4 6 24 అవుతుంది. అప్పుడు 2 పవర్ వస్తుంది. ఈ రిమైండర్ వచ్చి దాన్ని ఏమనుకోవాలి? మనం పవర్ అనుకోవాలి. అప్పుడు 7 స్క్వేర్ ఎంత అవుతుంది? 49. 9 ఈజ్ అవర్ ఆన్సర్. 7 పవర్ 26 లాస్ట్ యూనిట్ డిజిట్ ఏంటిది? 9. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 8 అవుతుంది, 8 స్క్వేర్ 64, 8 క్యూబ్ 5112, 8 పవర్ 4 4096. చూస్తే ఇక్కడ కూడా 8426, మళ్ళీ 8426. చూడండి, లాస్ట్ డిజిట్స్ ఒకసారి మంచిగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటిదంటే 2 పవర్కి 3 పవర్కి 7 పవర్కి 8 పవర్కి ఈ 4 పవర్స్కి 4 సైకిల్స్ అనేవి మళ్ళీ 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 రిపీట్ అవుతూనే ఉంటాయి. సో మనకి పవర్ అడిగినప్పుడు లాస్ట్ డిజిట్ 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ వస్తే పవర్ని 4తో డివిజిబుల్ చేయాలి. వచ్చిన రిమైండర్ని మనం పవర్ చేస్తే మనకు అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 8 పవర్ 36 ఎంత అవుతుంది? ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? పవర్ 36ని 4తోని డివిజిబుల్ చేయాలి. 4 1s అండ్ 4 9s. సో మనకి రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ 0 వస్తుంది. ఇలా రిమైండర్ 0 వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం 8 పవర్లో మన లాస్ట్ సైకిలే మన యూనిట్ డిజిట్ అన్నట్టు. ఈ 8 పవర్ 36ది యూనిట్ డిజిట్ ఎంత? 6.